హలో, ఈరోజు బ్రైడల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను అండి. నీట్గా కోమ్ చేసుకొని బ్యాక్ పఫ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ ఎలా ఉంటుందంటే మిడిల్ పార్టీషన్ తీసుకొని లేయర్ టు లేయర్, పిన్ టు పిన్ మనం ఏం చేసుకోవాలి, స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. స్ట్రైట్నింగ్ చేసుకుంటేనే హెయిర్ అనేది ఫ్రంట్లో నీట్గా కనిపిస్తుంది. ఒక్క బేబీ హెయిర్ కూడా బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. దాన్ని కూడా మనం కోమ్ తోటి ఇలా లేయర్ టు లేయర్ తీసుకుంటేనే వెంట్రుక కూడా చిక్కు పడకుండా నీట్గా వస్తుంది. స్ట్రైట్నింగ్ చేసుకొని మొత్తం టోటల్గా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ స్ట్రైట్నింగ్ చేసుకొని ఈ ఇయర్ వరకు మనం ఎక్కడ ఫ్రంట్ ట్విస్ట్ అంటారు దీన్ని, ఈ ట్విస్ట్ ఎక్కడ వరకు వస్తుందో అదంతా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే కొంతమంది కర్లీ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళకి కంపల్సరీ స్ట్రైట్నింగ్ చేయాలి. స్ట్రైట్ హెయిర్ వాళ్ళకు అవసరం లేదు. నెక్స్ట్ నీట్గా స్ట్రైట్నింగ్ చేసినాక క్రింపింగ్ చేయాలి. క్రింపింగ్ చేస్తే వాల్యూమ్ వస్తుంది, హెయిర్ అనేది వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ వచ్చి కొంచెం పల్సగా ఉన్నా కానీ నీట్గా వచ్చేస్తుంది. సేమ్ కొంచెం మందం ఉన్న హెయిర్ వాళ్ళలాగానే వచ్చేస్తుంది. కొంచెం పల్సగా ఉన్నా పర్లేదు. దీనివల్ల క్రింపింగ్ చేయడం వల్ల కొంచెం ఫ్లఫీగా, కొంచెం లావుగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా లేయర్ టు లేయర్, పిన్ టు పిన్ క్రింపింగ్ చేసుకోవాలి. లేయర్ టు లేయర్ చేసుకుంటేనే ఏమైనా బేబీ హెయిర్ ఉన్నా కానీ దాంట్లో కవర్ అయిపోతుంది, నీట్గా అనిపిస్తుంది. బ్రైడ్స్కి ఎలా ఉంటుందంటే, మనకు జీలకర్ర బెల్లం అలా పెడతారు కదా, ఆ హ్యాండ్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం డౌన్ కూడా అవ్వదు. ఈ క్రింపింగ్ చేసుకోవడం వల్ల మనకు డౌన్ అవ్వకుండా నీట్గా మనం ఒకవేళ హ్యాండ్తో ఇలా వచ్చినా కానీ అలానే ఉండిపోతుంది. మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ క్రింపింగ్ ఎంత నీట్గా, స్ట్రైట్నింగ్ ఎంత నీట్గా చేసుకుంటేనే హెయిర్ స్టైల్ అంత బాగా వస్తుంది. ఈ రెండు హెయిర్ స్టైల్ క్రింపింగ్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా లేయర్ లాగా తీసుకొని బ్యాక్ కోమ్ చేసుకోవాలి. బ్యాక్ కోమ్ అంటే ఏంటంటే వీడియోలు చూపించినట్టుగా ఇలా మన హెయిర్ని ఇట్లా జిగ్జాగ్ టైప్లో పైనుంచి కిందికి అనేయాలి. 2-3 టైమ్స్ అనాలి మినిమం. ఎందుకంటే అక్కడ హెయిర్ అనేది చిక్కుబడి మనకు వేసిన హెయిర్ కూడా కదలకుండా ఉంటుంది. మనం వేసిన లేయర్ తీసుకున్న ప్రతి లేయర్ కూడా కదలకుండా ఉంటుంది. కొంచెం అనేది చిక్కు అనేది పడుతుంది మనం తర్వాతకి హెయిర్ తీసేసినప్పుడు. కానీ అప్పుడు మళ్ళీ వాటర్ పెట్టేస్తే, హెడ్ బాత్ చేసేస్తే ఆ చిక్కు అనేది పోతుంది. దాంతో మనకు ఇబ్బంది ఏమనిపించదు. కాకపోతే వాల్యూమ్ ఉంటుంది. ఈ క్రింపింగ్, ఈ బ్యాక్ కోమ్ వల్ల ఈ హెయిర్ అనేది హైట్ వచ్చేది, వాల్యూమ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ నీట్గా లేయర్ టు లేయర్ ఇది కూడా బ్యాక్ కోమ్ చేసుకున్నాక నీట్గా కోమ్ చేసుకోవాలి. ఓన్లీ పైన కోమ్ చేసుకోవాలి. టోటల్ లోపల వరకు ఈ దువ్వెన పెట్టి చేయొద్దు. ఓన్లీ పైన చేసుకోవాలి. పైన చేసుకుంటే ఏంటంటే కోమ్ అనేది లోపలి వరకు వెళ్ళకుండా ఆ బ్యాక్ చెడిపోదు. నెక్స్ట్ ఇది అయిపోయాక మళ్ళీ మనం బ్యాక్ కోమ్ చేసుకున్న లేయర్ని ఎట్లా బ్యాక్ కోమ్ చేసుకున్నామో అదే మాదిరి తీసుకొని ఇక 2 పార్టీషన్ లాగా వీడియోలు చేయించినట్టుగా 2 పార్టీషన్ తీసుకోవాలి. 2 పార్టీషన్ తీసుకొని బ్యాక్ది లోనికి రానివ్వాలి, ఫ్రంట్కు ఉన్నది పైకి రానివ్వాలి. సేమ్ కింది లేయర్ కూడా కోమ్తో తీసుకొని నీట్గా కోమ్ చేసుకొని కింది లేయర్ని మనం ఈ ఫస్ట్ చేసిన లేయర్ మీదకి రానివ్వాలి. సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ది కూడా కోమ్తో నీట్గా తీసుకొని మనం ముందు చేసిన లేయర్ మీద ఈ లేయర్ని పెట్టేయాలి. సేమ్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ లేయర్స్ని ట్విస్ట్ చేసుకుంటూ ఇయర్ వరకు నీట్గా చేసుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుందో, నీట్గా ఎలా కనిపిస్తుందో అలా చేసి మనం కోమ్ చేసుకుంటూ నీట్గా చేస్తేనే మనకు ఫ్రంట్ హెయిర్ స్టైల్ బ్రైడ్కి నీట్గా కనిపిస్తుంది. చూడండి ఒక్క వెంట్రుక కూడా ట్విస్ట్ ఇలా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ బ్రైడ్స్కి 2-3 వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఒక స్టైల్ అన్నమాట. ఇది ఇలా నీట్గా చేసేసుకొని ఒకటి మనం 2 పిన్స్ బ్యాక్ సైడ్ ఇలా సేమ్ ట్విస్ట్ చేసుకొని ఒక 2 పిన్స్ పెట్టాలి. 2 పిన్స్ పెడితే బ్యాక్ కదలకుండా ఉంటుంది. ఒక 2 పిన్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. చూడండి పిన్ మీద పిన్ పెడితే ఒక పిన్ అనేది కదలదు, హెయిర్ అనేది కదలకుండా ఉంటుంది. ఇక చూడండి ఎలా వచ్చిందో నీట్గా. కొంచెం మనకు డౌన్ అయిందనుకో ఇలా హెయిర్ని ఇట్లా లేపితే మంచిగా కొంచెం ఏదన్నా కొంచెం డౌన్ అయినా అన్ఈవెన్గా ఉన్నా కానీ నీట్గా వచ్చేస్తుంది. సేమ్ అలా ఆ సైడ్ ఎలా చేసామో సేమ్ ఇలానే ఫస్ట్ స్ట్రైట్నింగ్, లేయర్ టు లేయర్ స్ట్రైట్నింగ్ చేసేసి, క్రింపింగ్ చేసేసి, బ్యాక్ కోమ్ చేసేసి, ట్విస్ట్ లేయర్ టు లేయర్ తీసుకుంటూ ట్విస్ట్ చేసేసి సేమ్ దానిలాగానే సేమ్ వస్తుందా లేదా అని మనం నీట్గా చూసుకుంటూ చేసి 2 పిన్స్ పెట్టాలి. సేమ్ దానిలాగానే దీనికి కూడా 2 పిన్స్ పెడితే చూడండి నీట్గా ఎలా వచ్చిందో.
బ్యాక్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.